పిఎంసి ప్రేక్షకులందరికీ నా నమస్కారం. మనందరి పరమగురు బ్రహ్మర్షి పితామహ పత్రి గారికి, స్వర్ణమాల అమ్మగారికి అనంతకోటి ప్రణామాలు తెలియజేసుకుంటూ, లక్షలాది మంది ఛానల్ యొక్క అనుభవాలు పిఎంసి ఛానల్లో రావాలి అన్న పత్రిజీ ఆశయంలో భాగంగా ఈరోజు ప్రకాశం జిల్లాలోని ఈతముక్కల గ్రామంలో కల శ్రీ జ్వాలాముఖి పిరమిడ్ ధ్యాన కేంద్రానికి మనం వచ్చి ఉన్నాం మిత్రులారా. ఈరోజు వారి యొక్క ధ్యాన అనుభవాలను పంచుకోవడం కోసం సీనియర్ పిరమిడ్ మాస్టర్ జ్వాలాలక్ష్మి గారు వచ్చినారు. వారి యొక్క ధ్యాన అనుభవాల్ని వారి యొక్క మాటల్లో మనం తెలుసుకుందాం. నమస్తే మేడం. నమస్తే సార్. మీరు మీ యొక్క పేరు, మీ యొక్క ఊరు, మీ కుటుంబం గురించి, మీరు ఏం చదువుకున్నారు, మీరు ఇప్పుడు ఏం చేస్తున్నారు తెలియచేయండి. జగద్గురు అయిన పత్రి సార్కి, శరణమాల మేడంకి నా ఆత్మ ప్రణామాలు. నా పేరు జ్వాలాలక్ష్మి, భర్త పేరు బాలకోటయ్య, ప్రకాశం జిల్లా కొత్తపట్నం మండలం ఈతముక్కల గ్రామం. నేను పుట్టింది ఇక్కడే. అత్తగారు మేనమాంకే ఇచ్చేసారు. అత్తగారి ఇల్లు కూడా ఈ ఊరే. మేమేం చదువుకోలేదండి, అసలు చదివే రాదు నాకు. ఒక మేడం బడి టీచర్, ఆమె నేర్పింది. వాళ్ళ కాడ నుంచి ఏరాల దాకా నేర్పింది. అవి మైండ్లో ఉండిపోయినాయి. నేను వంట చేసుకుంటా కూడా కింద రాసుకునేదాన్ని అప్పుడు, ఆ అక్షరాలు మర్చిపోకుండా. ఇక నా మైండ్లో ఉండిపోయినాయి. తర్వాత మా ఆయన సంతకం చేయటం నేర్పాడు. మా కూతురు కూడా ఆ 14 సంవత్సరాలప్పుడే పెళ్ళి మేనమాంకి ఇచ్చేసింది మా అమ్మ తమ్ముడే ఆయన, ఇద్దరు తమ్ముళ్ళు. నాన్నగారిది కొత్తపట్నం. అమ్మ పుట్టిళ్ళు ఇక్కడే, పుట్టింట్లోనే ఇచ్చింది. పొలం పనులకు పోతాను, అన్ని పనులు చేస్తాను. కొంచెం కొంచెం పొలం ఉంది, కూలికి కూడా వెళ్తుంటాను. మీరు ఎప్పుడు ధ్యానంలోకి వచ్చారు? ఎవరి ద్వారా మీకు ధ్యాన పరిచయం జరిగింది? ధ్యానానికి ముందు మీ జీవితం ఎలా ఉండేది, ఇప్పుడు ఎలా ఉంది? ధ్యానానికి ముందు నా భర్త మా అమ్మ మేనమాంకి ఇచ్చేసిందే కానీ ఆయనకు మైండ్ సరిగా ఉండదు. 11 సంవత్సరాల వయసు అప్పుడే ఆయనకు మైండ్ బాగుండదంట. ధ్యానానికి ముందంటే 14 సంవత్సరాల్లో పెళ్లి చేశారు కదా, అప్పుడు నాకేం తెలియదు. తర్వాత పెద్దవాళ్ళు చెప్పారు, ఈ అబ్బాయికి 11 సంవత్సరాల వయసులోనే మైండ్ సరిగా ఉండదు అని చెప్పారు. సరే పెళ్ళయింది కదా, చేసేదేం లేదని ఇక అట్లాగే ఆయనతోటే ఇక గడుపుతున్నాను. తర్వాత ఆయన పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడను, అట్లా ఉన్ను. మందులు ఎన్నో ఇప్పించారు. గుంటూరులో కరెంటు కూడా పెట్టించారు తలకి. అప్పుడప్పుడు తగ్గుతుంది, అప్పుడప్పుడు మళ్ళీ పిచ్చి పిచ్చి మాటలు, చుట్టుపక్కల వాళ్ళ వదిలి అన్నల్ని తిట్టడం అట్లా చేస్తూ ఉన్నాడు. ఇక సరేనని చెప్పి ఇక నా పనిబాటు చేసుకుంటా ఉన్నాను. ఒకటే దిగులు. ఇక చానాళ్ళకి, మా పెళ్ళైన చానాళ్ళకి ఒక పాప పుట్టింది. ఆ పాప సరే పాప పుట్టింది లేని సంతోషంగా ఉన్నాను. తర్వాత ఆమె పాప 13 సంవత్సరాలకే ఆ శరీరం వదిలి వెళ్ళిపోయిన తర్వాత ఇంకా దిగుల్లో ఉంటే ఎట్లా ఈ జీవితం ఏంది, అస్సలు ఎందుకు బతికొండానా, ఆయన చూస్తే అట్టా పాప వెళ్ళిపోయింది అని నేను అనుకున్నా. ఎంతమంది దేవుళ్ళకో పూజలు చేశా. ఎవరు అసలు ఆ పాప ప్రాణం పోయే సమయంలో ఎవరు కాపాడలే. సరేనని చెప్పి ఇక అంతలోకి ఆ దిగులతో ఉన్నాను ఆ సంవత్సరం. ఇక హరిగారు ఇక్కడ ఈతముక్కల ఆంజనేయ స్వామి గుడి దగ్గర ధ్యానం పెట్టేస్తున్నాను, 41 రోజు ధ్యానం చేయాలని ఇంటింటికి తిరిగి హరిగారు, రవి గారు వీళ్ళిద్దరు పాంప్లెట్లు పంచారు. అబ్బా, నేను ఎంతమంది దేవుళ్ళను నమ్మి నా పాపను బాగొట్టుకున్నాను, ఏం సుఖం లేదులే, ఈ ధ్యానం వద్దు ఏం వద్దులే నేను అనుకున్నా. ఆ చుట్టుపక్కల వాళ్ళు చాలామంది వెళ్తున్నారు, గోలగోలుగా పొద్దున పూట సాయంత్రం వెళ్తున్నారు. అయినా చూద్దాము, ఒక్కసారి పోయి చూద్దాము అని చెప్పిపోయా. ఇక అప్పటికే వారం గడిచిన తర్వాత చూద్దాంలే అని పోయాను. ఇక పావటం అంతే. ఇక ధ్యానం వదిలిపెట్టకూడదు. పావటమే అమ్మవారు ఇంత పెద్ద జుట్టుతోటి, పార్వతి అమ్మవారు చేతిలో శూలము వేసుకొని నిలబడింది. ఆ జనాన్ని అందరిని చూస్తుంది. సరేనని చెప్పి ఇక ధ్యానం వదిలిపెట్టకూడదు, ఏదో ఉంది, దేవుడి ఫోటోలకి పూజలు చేస్తే ఏం సుఖం లేదు, ఏదో ఉంది ధ్యానంలో అని ఉన్నాను. ఒకసారి రాముల వారు కనపడ్డారు అక్కడే 40 రోజుల్లో. ఒకసారి ఏమో వశిష్ఠుడు, ఆయన చిన్న పిల్లోళ్ళలాగా స్తంభం అనుకొని ఆ గుళ్ళోనే కనిపించారు. మరి ఏందో నాకు రంగురంగు కళ్ళు, మళ్ళీ ఇవన్నీ కొండలు అవన్నీ కనిపిస్తూ ఉండయి, రంగులు కనపడతా ఉండయి. సరేనని చెప్పి ఇక నా ధ్యానం వదిలిపెట్టకూడదు, చేయాల్సిందేనని పట్టుబట్టి ధ్యానమే చేస్తున్నాను. ఒకసారి అయితే మా పాప చిన్న పిల్లలాగా నా ఒళ్ళో వచ్చి నమి ఆ రోజు
నా ఒళ్ళో వచ్చి పడుకొని 5 ఏళ్ల పాపలాగా నేను ఒకటేమైనా ఏడుస్తున్నాను. నా చీర అంతా తడిసిపోయింది ఏడుపు కన్నీళ్ళతోటి, పాప దిగులుతోటి. ఇక నా పాప వచ్చి ఏం చెప్పిందంటే, "నువ్వు దిగులు పడాల్సిన అవసరం లేదు, ధైర్యంగా ఉండు, నువ్వు ధ్యానం చెయ్యి, నువ్వు దిగులు నన్ను గురించిగా నువ్వు ఈ ఆలోచనలు వద్దు" అని చెప్పింది పాప. సరే అని చెప్పి అప్పటాల నుంచే నాకు ఎంతో ధైర్యం, ఎంతో ఆయన మైండ్ బాగా లేకపోయినా అప్పుడప్పుడు బాగుండదు, అప్పుడప్పుడు బాగుంటాడు. కొన్ని రోజులు బాగుంటాడు, కొన్ని రోజులు బాగుంటాడు. అయినా నేను ఈ ధ్యానాన్ని మట్టుకి వదిలిపెట్టదలుచుకోలేదు. ఇక నా జీవితాంతం నేను భూమి మీద ఉన్నంతకాలం ధ్యానం చేస్తానే ఉంటాను. ఈ ధ్యానం మట్టుకు వదిలిపెట్టను. మాస్టర్ సందేశాలు ఎన్ని సందేశాలంట. అక్కడ పబ్లిక్ పిరమిడ్ కట్టి ఉంది. ఆ పిరమిడ్ కట్టిన స్థలము నరసింహస్వామి, మస్తానీ స్వామి చాలా సంవత్సరాలు అక్కడ తపస్సు చేశారంట ఆ స్థలంలో. అది నాకు చెప్పారు, పక్క గురువులు చెప్పారు. ఇట్లా వారిద్దరూ చాలా సంవత్సరాలు ఇక్కడ తపస్సు చేశారు, ఈ పిరమిడ్ అంటే ఊరకనే రాలేదని చెప్పారు. మళ్ళా కొన్నాళ్ళకి ఆ పిరమిడ్ ఎట్ట కనపడిందంటే నాకు ఒక బంగారం కాంతిలో, అసలు నేను ధ్యానంలో ఉండా కూడా బయటకు వచ్చి ఒక గురువు అయితే చూపిస్తున్నాడు పిరమిడ్ మొత్తం. చూపిస్తుంటే ఇక చూసి నా కళ్ళు అసలు భయంగా ఉంది. ఏంటంటే చూడలేకపోతున్నా, శక్తి ఎక్కువైపోయి పిరమిడ్ మెరిసిపోతూ ఉంది బంగారు కాంతిలో. ఇక సరే కొంతకాలం ఆగినాక గురువులు ఏంటేంటియో సందేశాలు చెబుతున్నారు అక్కడ. సందేశాలు చెబుతున్న ఏం చెప్పారంటే, చాలామంది గురువులు ఆ పై నుంచి దిగొచ్చి డ్యాన్స్ చేయటం, అసలు ఎన్ని అనుభవాలు, అసలు ఆ అమ్మవారే అక్కడ పీఠాసనం వేసుకొని కూర్చోవటం ఆ పిరమిడ్లో. ఇక నాకు చాలా సరే ఒకరోజు ఏమంటే ఇట్లా ఉండంగా 2 గురువులు వచ్చి, "నేను నీకు బాబునిస్తాను తీసుకో" అన్నారు. బాబునిస్తాను తీసుకో అంటున్నారు, నాకు ముట్లు ఆగిపోయినాయి, మరి ఎట్లా ఇది సాధ్యం అని అన్న. ముట్లతో పని లేదు, ముట్లదేముంది, రమ్మంటే వస్తాయి, పొమ్మంటే పోతాయి అని చెప్పారు. మళ్ళా తీసుకో అంటున్నారు. ఆ బిడ్డని అక్కడక్కడే తయారు చేయటం, ఇదేంది గర్భంలో మొయ్యాలి కదా ఆ బిడ్డని, ముట్లా లేవు కదా, ఎలా సాధ్యం ఇది అని అనుకుంటున్నా నేను. వాళ్ళు ఏం చెప్పారంటే, అవసరం లేదు, నాకు వయసు పెద్దదయ్యింది, ఆ బాబుని ఎలా సాకాలంటే సాకుతావులే, నీకు వయసుతోటి మాకు పని లేదన్నారు, ఇచ్చేదని అన్నారు. సరే అని చెప్పి ఇక కొన్నాళ్ళ దాకా నేను ఇక మౌనంగా ఉండిపోయా. నాకే తడతడిగా ఆ బాబుని చూపిస్తున్నారు, అక్కడికక్కడే తయారు చేసి ఒళ్ళో పండబెడుతున్నారు బాబుని. సరే నేనేమనుకున్నానంటే, మా అక్క కొడుకు కోళ్ళు వాళ్ళ కుటుంబం మొత్తం 2 కొడుకులు, వాళ్ళ కుటుంబం మొత్తం శాకాహారులే, వాళ్ళు ధ్యానం చేస్తారు. నేనేమనుకున్నా వాళ్ళకి ఒక పాప. నేనేమనుకున్నానంటే వాళ్ళ ఇంటికాడ ఉయ్యాలు కట్టి ఆ ఉయ్యాల్లో ఆ బాబుని బండేసి వాళ్ళ పాప ఊపినట్టుగా నాకు కనిపిస్తుంది. సరే అని చెప్పి మా అక్క కొడుకు వాళ్ళ ఇంటికి వచ్చి వాళ్ళ భార్యాభర్తలతోటి చెప్పా, ఇట్లా అమ్మాయి నేనేం సాకలేను, నాకు వయసు పెద్ద అయింది, ఇట్లా బిడ్డనిస్తామంటున్నారు అని చెబితే, ఆ అబ్బాయి ఏమో, మనం అక్కడ పబ్లిక్ పిరమిడ్ ఉంది, అక్కడ పోక్స్ పెట్టున్నాము, ఇప్పుడు బిడ్డల సంగతి చెప్పగాకమ్మా అన్నాడు. ఆ అమ్మాయి ఏమో, "నువ్వు తీసుకొస్తా, నేను సాగుతాను, నువ్వు సాకలేకపోతే" అని అంది. ఇంక మళ్ళీ మనం గురువులు సందేశం ఇచ్చినప్పుడే కానీ మళ్ళీ మనం అడగటానికి లేదు. అందుకని నేనేమనుకున్నా, మౌనంగా ఇక మౌనంగా అంటే వాళ్ళు బిడ్డను చూపిస్తూనే ఉన్నారు, అప్పుడు దాకా కూడా ఎప్పుడప్పుడు చూపిస్తూనే ఉన్నారు. ఆ పిరమిడ్లో ధ్యానానికి పోయినప్పుడు రోజుకు 4 గంటలు ధ్యానం చేస్తా, తెల్లవారుజామున 4 గంటలకు పోతా, ఆయన వచ్చినా రాపోయి నేను ఒక్కదాన్ని నేనే పోయి కూర్చుంటా. ఇక మళ్ళీ అక్కడి నుంచి మా బావకి 6 కొడుకులు అయితే వాళ్ళల్లో లాస్ట్ అబ్బాయికి పిల్లలు లేరు. పిల్లలు లేకపోతే వాళ్ళు ఆ అమ్మాయి అంటది, "నువ్వు చాలా అనుభవాలు చెబుతున్నావు కదా, మాకు పిల్లలు లేకపోయినా మమ్మల్ని గురించి నువ్వు ధ్యానం చేయొచ్చు కదా" అంటే, "అమ్మాయి అట్లా ధ్యానం చేయటం, మిమ్మల్ని గురించి నేను చేయటం కుదరదు, నువ్వు రా ధ్యానం చేద్దాము, నేను పిరమిడ్లోకి కూడా పోతాను కదా, ఇక మా ఇంట్లో కూడా కూర్చుంటాను కదా, రామాయి ధ్యానం చేద్దామన్న. నేను ఎట్లా అని అంది. ఇక మళ్ళీ గురువుల సందేశం ఏంటంటే, మీ ఇంట్లో ధ్యానం పెట్టి అన్నారు. ధ్యానం పెట్టి అంటే హరిబాబు గారితో చెప్పా, ఇట్లా ధ్యానం పెట్టియాలయ్యా అని. అంటే పెడదామన్నారు. పెట్టారు. ఒక 20 రోజులు ధ్యానం పెడితే ఆ అమ్మాయి కూడా వచ్చి కూర్చొని అప్పుడప్పుడు, డైలీగా వచ్చేది కాదు, "అమ్మాయి నువ్వు ధ్యానం చేయి, ఇక్కడ పెట్టిన అన్నాలు నీకు బిడ్డలు కలుగుతారని చెప్పా." అప్పుడప్పుడు వచ్చేది. సరే ఇక అక్కడి నుంచి మళ్ళీ ఇంకొక అబ్బాయి, ఆ అబ్బాయి కన్నా పెద్ద అబ్బాయికి
ఆ అబ్బాయి కూడా మా ఇంటి పక్కనే ఉంటారు వెనక. ఆ అబ్బాయి భార్య ఏం చేసిందంటే ముందు బిడ్డ పుట్టాడు. మళ్ళా రెండో బిడ్డ కన్న తర్వాత ఏమైందంటే హాస్పిటల్లో ప్రసవించిన తర్వాత ఇంటికి పంపించారు పుట్టింటికి. ఆ అమ్మాయి పొట్ట ఇంతలావున వచ్చింది, మళ్ళీ కనే నెలలాగా వచ్చినట్టు ఇంతలావున ఉంది రాయిలాగా. సరే ఇంటికి పంపించినాక ఏంది పొట్టెట్టుంది, దాంట్లో వాంతులు జ్వరం ఆ పిల్లకి, 5 రోజుల బిడ్డ. ఇట్లా ఉంది ఏందని భయం వేసి కన్న ఆ డాక్టర్ దగ్గరికి, కానం చేసిన డాక్టర్ దగ్గరికి తీసుకొచ్చారు ఒంగోలుకి. తీసుకొస్తే వాళ్ళు నేను పంపించేటప్పుడు బాగానే ఉంది, ఈ అమ్మాయి మీరేం పెట్టారో మీరేం చేశారో అందుకని ఇట్ట బాగలేదు, ఇక్కడ కాదు ఇంకొక హాస్పిటల్కి రాసింది. ఆడకు తీసుకొని ఆ 5 రోజుల బిడ్డని బాగా వడగాలి. అప్పుడు 5 రోజుల బిడ్డని వేసుకొని ఒంగోలు అని తిరుగుతున్నారంట, అక్కడ చేర్చుకోలేదంట. ఆఖరికి సంఘమిత్రని ఒంగోలుకి చివర ఆ హాస్పిటల్కి చేర్చారు. చేర్చిన తర్వాత వాళ్ళు పరీక్షలు చేసి వాళ్ళు అన్నారంట, అమ్మా కడుపులో పేగులు ముడతపడ్డాయి, కోబడిపోయినాయి, అవి మేము మందులు వాడతాము, మందులకు తగ్గితే తగ్గినట్టు, లేకపోతే అది మళ్ళీ ఆపరేషన్ చేయాల్సి వచ్చిద్ది అని చెప్పారు. చెబితే ఇక ఈ మాటలు విని ఆ అబ్బాయి ఏం చేస్తున్నాడు, అందరూ పోయి చూసి వస్తున్నారు, మేము మటుకు పోవాలా మా భార్యాభర్తలు అందరూ పోయి అన్నీ చెబుతున్నారు నాకు. ఆ అబ్బాయి ఈ చిన్న బెడ్లో మరి ఈ బెడ్లో యోగ్యత ఏం కావాలని ఏడుస్తున్నాడు, ఆ అబ్బాయి కళ్ళు ఇంతలాని వచ్చినాయి ఎర్రగా అని చెబుతున్నారు నాకు. మా ఈ బజార్ నుండి కొడుకోళ్ళు కూడా ఆ కోడలు కూడా పోయి చూసి వచ్చిందంట. ఏందో వాళ్ళు ఏడుస్తున్నాడు ఆ అబ్బాయి, వాళ్ళని చూస్తే పరిస్థితి ఎట్టుందని. సరే అని చెప్పి మా తోడుకోళ్ళు ఏం చేసిందంటే, నువ్వు ధ్యానం చేస్తుంటివే మా కోళ్ళకి ఎట్టుంది, నువ్వు ధ్యానంలో అడుగు దేవుళ్ళని అని అంది. నేనేం అడిగేది, నేను ధ్యానం చేస్తున్నాను కానీ నేనేం అడిగేదమ్మా, అది ఎట్ట సాధ్యం అని చెప్పి అన్న. కాదు అమ్మాయి, నువ్వు ధ్యానం చెయ్యి ఆ అమ్మాయిని గురించి అంది. సరే అని చెప్పి నేను తెల్లవారుజామున 4 గంటలకు పోయా. 4 గంటలకు పిరిమిటికి పోయి ఆమె చెప్పినందుకు కాదు కానీ నాకు మటుకి వాళ్ళ బిడ్డల పరిస్థితిని గురించి నాకు భలే జాలేసింది. ఆ బిడ్డలు చిన్న బిడ్డలు ఏయమ్మని చూస్తే 1-2 రోజులు 1 నెల చూసిద్ది, అంతేగాని ఇక వీళ్ళు భారం అవుతారు కదా ఈ బెడ్లో అని చెప్పి నాకు ఆలోచన వచ్చి ధ్యానంలో కూర్చున్నా. తెల్లవారుజామున 4 గంటలకు పోయి రోజు పోతున్నాను. ఆ రోజు స్పెషల్గా అనుకున్నాను అనమాట, ఆ అమ్మాయి ఆరోగ్యం బాగుండాలి, ఆ తల్లి బిడ్డ బాగుండాలి, మీరేం చేస్తారో చేయండి, మీదే భారం. నేను రోజు ధ్యానం మటుకు జ్ఞానం తప్పకుండా చేస్తున్నాను అని చెప్పి అనుకొని కూర్చున్నా. ధ్యానంలో అనుకొని కూర్చునేలేకి ఇక గురువులు ఇద్దరు నా పక్కనే నిలబడ్డారు, కుర్చీ పక్కనే వచ్చి, తెల్లగా ఉండారు, తెల్ల డ్రెస్ తోటి. వాళ్ళు ఏమో చెప్పారంటే నా చేతులు చెయ్యి చాపి ఒక ఎన్న ముద్దలాగా ఉంది నా చేతిలో, అరచేతిలో పెట్టారు. అరచేతిలో పెట్టి పో హాస్పిటల్ కాడకు అన్నారు. ఇక నా రేతిరి తెల్లవారుజాము కదా, తలుపులు వేసే ఉంటాయి అయ్యా, నేను పోయేళ్ళకి తీసి ఉండయి. అక్కడ బిడ్డనేమో బాక్సులో పెట్టుంది, పిల్లల బాక్సులో. సరే నేను పోయేలేక తల్లి దగ్గర ఉంది ఆ బిడ్డ. తల్లి దగ్గర ఉండేలేకి ఇక ఈ అమ్మాయి ఆ పొట్ట ఎల్లికలుగా పండుకొని ఉంది, ఆ పొట్ట ఇంత రాయిలాగా ఉంది. నా చేతిలో గురువులు ఇది పెట్టిందిలో ఎన్న ముద్దలాగా ఉంది, అది ఎట్లా ఉందో నాకైతే తెలియదు, ఇంతలాగా ఉంది. అది తీసుకెళ్ళి ఆ అమ్మాయి ఎల్లికలుగా పండుకొని ఉంది. ఈ బిడ్డ కూడా తల్లి పక్కలోనే ఉన్నాడు, బాక్స్లో ఉన్నాడు ఈడెప్పుడైతే. నేను పోయేలేకి అక్కడ తల్లి దగ్గరే బిడ్డ ఉన్నాడు. సరే అని చెప్పి వాళ్ళిద్దరు పొట్ట మీద చేతిలోది రుద్ది ఇక వచ్చేసా ఇక వచ్చి షడం బట్ల అసలు పోవటం రావటం, ఆ గేట్లు తీసి ఉండటం షడం బట్ల వచ్చేసిన తర్వాత ఇక ధ్యానంలో చూసుకునేలేక ఇదేంది నేను ధ్యానంలోనే ఇదంతా చేసింది. అప్పుడు 6 గంటలు టైం పట్టింది లెగిసే టైం ధ్యానంలోంచి. అయితే ధ్యానంలో ఇట్లా జరిగిందా, గురువులు నన్ను పంపించారా అని అనుకున్నా. సరే అని చెప్పి తెల్లవారుజామున వెళ్తూరు వచ్చినాక వెళ్ళాము ఆయన నేనిద్దరం బిడ్డను చూసి రావాలి, ఆ అమ్మాయిని పలకరించి రావాలని వెళ్తే ఆ బిడ్డ ఏమో అక్కడే ఉన్నాడు బాక్సులోని, ఈ అమ్మాయి ఇక్కడ ఉంది, కుర్చీలో కూర్చున్నా కూడా పట్లావుగానే కనపడుతుంది. సరేనని చెప్పి చూసి ఆ బిడ్డను చూడాలని అనుకున్నాం మేము. బాక్స్లో 2 పిల్లలు ఉన్నారు, ఆ పిల్లల్లో ఎవరు ఈ పిల్లడు నానొచ్చి పిల్లోడిని చూడాలని లేకి ఈ బిడ్డ మన బిడ్డ అని చూపించాడు వాళ్ళ నాన్న. సరే అని చెప్పి చూసి ఇంటికి వచ్చాము. మేము ఇటు రాగానే ఆ బిడ్డని దగ్గరికి పోయి కళ్ళ దగ్గరికి పోయి చూసాను నేనైతే. మేము ఇటు రాగానే ఆ బిడ్డను తీసుకెళ్ళి తల్లి దగ్గర పండేశారు పక్కలో. ఇంక తల్లికి కూడా కొంచెం పొట్ట తగ్గటం
అయి జరిగింది. ఇక నా ఇంటికి పంపించారంట ఒక 4 రోజులు ఉంచుకొని. ఇక నా సరే అది అట్ట జరిగింది. నాకెంతో ఆనందంగా ఉంది. ఎంతో సంతోషంగా ఉంది. అట్లా ఒకసారి అయితే నాకు బాగలేదు ఆరోగ్యం పరంగా. ధ్యానంలోకి వచ్చినాకనే అసల నడుములు భలే నొప్పులు పుడుతున్నాయి. నడుములు నొప్పులు పుడితే ఏంది నడుముల నొప్పులు ఎంత మందులు వాడినా ఎన్ని హాస్పిటల్ చూయించుకున్నా తగ్గలేదే అని చెప్పి భలే బాధపడతా ఉండ. దాంట్లోనే దగ్గు, జ్వరము అసలు ఎట్లా ఉందో. అట్లా ఉంటే మా ఆయన ఏం చేస్తున్నాడంటే పక్కనే పండుకొని ఉన్నాడు. నువ్వేంది ఎప్పుడు దగ్గుతావు, నన్ను నిద్రపోనీయకుండా, అసలు ఏంది అసలు ఇసుగ్గా ఉంది, నాకు నిద్ర పట్టలేదు, ఏం లేదు అని అంటున్నాడు. నెలకి నేనేం చేశానంటే ఈయన ఇసుక్కుంటున్నాడు, నాకెందుకు ఈ జన్మ, నేను శరీరం వదిలేస్తానని చెప్పేసా. పెద్దంగా అరిసా, నాకు అవసరం లేదు ఈ శరీరం, నేను వదిలేస్తాను అని చెబితేను ఆ గురువులు ఎక్కడుండారో ఏమో కానీ ఆ స్లాపు మేము ఉండిళ్ళు ఇప్పుడు ఆ స్లాప్లో నుంచి దిగారు, నలుగురు దిగారు అనమాట. దిగితే ఇక కళ్ళు మూసుకొని అంటున్నాను. ఇక ఆ స్లాప్లోంచి నలుగురు దిగి వాళ్ళు ఏం చేశారంటే, నేను మంచం మీద కూర్చొని ఉన్నాను కదా, కళ్ళు మూసుకొని వాళ్ళు అతుక్కున్నట్టుగా నలుగురు నిలబడ్డారు. నిలబడి నా చేతులు తీసి వాళ్ళు ఏదో లేయంలాగా ఉంది, నా చేతులకి అరిచేతులకి రాసి ఆ అరిచేతులు వాళ్ళ పాదాలకి అతికిచ్చారు. అతికిచ్చేలేకి నాకు తెలుస్తూనే ఉంది, కళ్ళు మూసుకొని ఉన్నాను కానీ అది తెలుస్తూనే ఉంది. ఇక నన్ను ఆ రివ్వున అది కొంచెం కంతలాగా ఉంది ఆ స్లాప్లోనే పైకి తీసుకొని పోయారు. అసలు ఎంత స్పీడ్గా తీసుకెళ్తున్నారో. అట్లా తీసుకెళ్తే నేను కింద నుంచి వెళ్ళేటప్పుడే నేనేమో అటు ఇటు ఊగుతూ ఉండా, చేతులేమో అతుక్కొని ఉండయి, తీసుకుంటే రావట్లా, లాక్కుంటే రావట్లా. చాలా దూరం తీసుకెళ్తే నేను కింద నుంచి వెళ్ళేటప్పుడు అడుగుతున్నాను, నన్ను ఏడకు తీసుకెళ్తున్నారు అని. ఏం పలకలా. తీసుకెళ్ళి అసలు పెద్దంగా అరిచే వాళ్ళు తీసుకెళ్ళి ఒకసాట ఆగారు. చాలా దూరం, ఎంత ఎడారో, అక్కడ ఏమి చెట్లు ఇళ్ళు ఏమి లేవు. అక్కడ ఆగితే ఎక్కడికి తీసుకొచ్చారు మీరు, నేను ధ్యానం గురించి ఇంకా చెప్పాలా, నన్ను ఎందుకు తీసుకొచ్చారా నాన్న. ఆ మాట అన్నారో లేదో లటిక్కిని కిందకు తీసుకొచ్చి వదిలేరు. ఇక నేను పడ్డానని అంతా ఎత్తుక్కుంటున్నా, కింద మంచం కాడ పడ్డానని కళ్ళు మూసుకొని ఎత్తుక్కుంటున్నాను. నేను ఎట్ట కూర్చున్నానో అట్నే ఉంది, నాకేం నొక్కు తగల్లా, అట్లా వదిలిపెట్టారనమాట. మొన్న కూడా బస్సులోంచి దిగుతా పడితే అదేమైందంటే, నాకు అంతకుముందేమో గురువులేమో ఎక్కడ బయట భోజనం తినొద్దని చెప్పారు. తినొద్దని చెప్పి నేనేం చేశానంటే అదే ధ్యానానికి కత్తాలు పోయేస్తా, అక్కడ హోటల్లో అన్నం తెస్తే అది భుజించలేకి ఏమైందో నాకే తెలియక పడిపోయాయి, వెనక్కి ఎరగబడ్డా. దిగేది తెలియలేదు, అసలు బస్సులో నుంచి ఎట్లా పడ్డానో నాకే తెలియలేదు. తల డామ్ము అంది. అక్కడ వాళ్ళందరూ అమ్మ మనిషి పడింది అని అన్నారు. పడితే ఆ నడుములు అసలు లెగవల, కాలు కూడా రాలా. హరిగారు కూడా వచ్చి చూశారు నన్ను, మంచి లెగవలేని పరిస్థితి. ఆ నడుములు పట్టుకున్నాయి. అసలు ఏదో అయింది, ఎన్ని మందులు ఆడినా తగ్గకపోయేలేకి కుర్చీలో కూర్చున్న మనిషిని కూర్చున్నట్టే మా బావ కోడళ్ళు తీసుకెళ్ళి నీళ్లు పోసేవాళ్ళు. అట్లాంటి పరిస్థితి నాకు. ధ్యానం మట్టుకు నేను వదిలిపెట్టలా. పడుకొనైనా చేస్తానే చేస్తున్నాను, కూర్చోలేకపోతే పడుకొని చేస్తున్నా. చిన్న పిరుమిటి నెత్తిన పెట్టుకొని చేస్తున్నా. సరే ఇక అట్లా కాదని చెప్పి అక్కడికి పోయా. ఒంగోలు పోతే, అమ్మ పక్కటెముక ఇరిగింది, నువ్వు 10 రోజులు బెడ్ రెస్ట్ తీసుకోవాలి అని చెప్పారు. చేస్తే నేను అట్లా ఉండను, ఇక్కడ ఉండను, హాస్పిటల్లో నేను ధ్యానం చేసుకోవాలని అనుకొని అంతన ఇంటికి వచ్చి 10 రోజులకు మందులు రాసి ఇచ్చారు. నువ్వు మటుకి తిరగటానికి కుదరదమ్మా, బెడ్ మీదనే పడుకోవాలా అన్నారు. 10 రోజులకు మందులు రాసిచ్చారు. 10 రోజులు వాడుకొని నేను పడుకొనే ధ్యానం చేసుకునేదాన్ని, కూర్చోలేకపోయినా. ఆ నడువులు పక్కటేనికి ఇరిగినా కూడా ఆ నరం చిట్లిందని చెప్పారు. సరేనని చెప్పి నేను అలా ధ్యానం చేసుకుంటాను, ధ్యానం వదిలిపెట్టకుండానే. ఇక నా 10 రోజులు అయిపోయిన తర్వాత మళ్ళీ నేనే వెళ్తేను, నీకు ఎట్ట తగ్గింది, అప్పుడే ఎట్ట తగ్గింది, ఎప్పుడు తగ్గిద్దా, ఆయన ఆశ్చర్యపోయి నవ్వాడు. సరేనని చెప్పి ఆ ధ్యానం మట్టుకు వదిలిపెట్టలేదు. పిరుముటికి వెళ్తానే కర్రపోటు మీద పోయేదాన్ని. పిరుముటికి కర్రపోటు వేసుకొని ఇక ఒంగోలు చూపించుకోవటానికి పోవాలన్నా కూడా ఎక్కడ ఏమి లేదమ్మా, నీకు అంతా బాగానే ఉందని అని చెప్పారు మళ్ళీ రెండోసారి. ఇక కర్రపోటు మీదనే అక్కడ ఆ పిరుముడికి పోయేదాన్ని. ఆ పిరుముడికి పోయి అట్లా గురువులు నా యందు నుండి అట్లా తగ్గించారన్నమాట. నాకెంతో ఆరోగ్యంగా ఆనందంగా ఉంటుంది. ఎక్కడ ర్యాలీలైనా
వెళ్తుంటా, వీళ్ళతోటి మనవాళ్ళతోటి వెళ్తుంటాను, పాంప్లెట్లు పంచటం కానీ. ధ్యానంలోకి వచ్చిన తర్వాత నీకు మానసిక ప్రశాంతత ఏ విధంగా బలపడింది? ఆర్థికపరమంగా కూడా మీరేమన్నా ఎదిగారా? అలాగే మిగతా జీవుల్ని, మిగతా మీ తోటి వారిని ఏ విధంగా చూడగలుగుతున్నారు? ధ్యానంలోకి వచ్చిన తర్వాత నా ప్రశాంతత నాకు ఆరోగ్యంగా బాగుంది. నేను తోటి జీవులను కూడా ప్రేమతత్వంతో చూస్తున్నాను. చెట్టు పువ్వు గొయ్యను ప్రేమతత్వంతో జీవులు, తిరిగే జీవుల్ని చూస్తుంటాను. నాకెంతో ఆరోగ్యంగా ఉంది. పక్క వాళ్ళకు కూడా చెబుతున్నా ధ్యానం గురించి, మీరు ధ్యానం చేయండి బాగుంటారు ఆరోగ్యపరంగా అని చెబుతాను. మీరు ఎప్పుడు శాకాహారిగా మారారు? మారిన తర్వాత మీ ఆలోచనలు, మీ భావాలు ఎలా ఉన్నాయి? ఇప్పుడు ఎలా ఉన్నాయి? మేము ధ్యానంలోకి వచ్చినాక 2011లో ధ్యానంలోకి వచ్చినాకే నేను శాకాహారిగా మారాను. అంతకుముందు మాంసాహారినే, శాకాహారిగా మారాను. ఆ తర్వాత కొన్నాళ్ళకి ఈయనకి పసికర్లతోటి జ్వరం వచ్చింది. జ్వరం వస్తే మళ్ళీ ఒంగోలు తీసుకెళ్తే అక్కడ ఆ జ్వరం 5 రోజులు ఉండా కూడా మందులు వాడుతున్నా తగ్గలేదు. తగ్గకపోయేళ్ళకి ఏందో తగ్గలేదు. ఆయన ఉండ బెడ్ మీద ఉండి ఆయన లెగిసి ఏడుతో పడుకున్నాడు కింద. నేను అదే బెడ్ మీద కూర్చొని ధ్యానం చేసా. ఎందుకని తగ్గలేదు, ఎందుకు మార్పు రాలేదని ధ్యానంలో కూర్చున్నా. ధ్యానంలో కూర్చుంటే 2 మాస్టర్సు తెల్ల డ్రెస్సులు వేసుకొని వచ్చారు. పైన భుజాల మీద చెతస్కోప్ ఉంది. వాళ్ళిద్దరూ ఆయన కాడకు పోయి చూస్తున్నారు. వాళ్ళు వెళ్తా నన్ను కాలు తగిలిపోయారు, నేను ధ్యానంలో ఉన్నదాన్ని. ఇక నా ఎవరు మాస్టర్స్ వచ్చారు కామాలా అని చెప్పి అనుకున్నాను. అంతకుముందు 3 గంటల నుంచి ఆ కంపౌండర్ తడుపు తడుతున్నాడంట, లెగవలేదే పేషెంట్ని చూడాలని. వీళ్ళేంది లెగవలేదు. అయితే నాకు తెలియదు, నేను ధ్యానంలోకి వెళ్ళిపోయా. ఇక మాస్టర్స్ అప్పుడు మెలకొచ్చింది. ఇక నా ధ్యానంలోంచి వచ్చినాక ఆ కంపౌండర్ అడుగుతున్నాడు, ఏందమ్మా ఇంకా లేగలేదు. ఆయన వచ్చి చూసిన తర్వాత జ్వరం తగ్గిపోయిందమ్మా, ఏం లేదు డాక్టర్ గారు ఇక ఇంటికి పంపిస్తారు అని చెప్పాడు. మళ్ళా ఇంకొకసారి ఆయనకి ఏముందంటే పేగు జారింది, ఆపరేషన్ చేయాలి అని అన్నారు. హాస్పిటల్లో చూపిస్తే నొప్పి కడుపులో నొప్పి ఆపరేషన్ చేయాలంటే అప్పుడు 70 సంవత్సరాలు వయసు ఆయనకి. అయితే అక్కడికి చూపిస్తే ఒంగోలులో, అమ్మ ఈయన వయసు ముదిరింది, ఇప్పుడు చేయటానికి లేదు అమ్మా అని అన్నారు. సరే అని చెప్పి నేను గురువులను తలుచుకొని ఆయన బాధపడి వెళ్ళిపోతాడులే అన్నారు. అట్ట వెళ్ళటానికి వీలు లేదు, నేను భూమి మీద ఉన్నంతకాలం ఆయన కూడా ఉండాలా అని అనుకున్నా. అన్నాను కూడా, గురువులను కూడా అడిగా నేను భూమి మీద ఎన్నాళ్ళు ఉంచుతారో, ఎన్నాళ్ళు ఉంటానో అప్పటిదాకా ఆయన కూడా నాతోటి ఉండాలి అని. సరే అని చెప్పి ఇక నా ఆపరేషన్ చేయము అన్నారు కదా, గేట్లోకి వచ్చిన తర్వాత ఇంటికి వెళ్ళిపోమన్నారు కదా, గేట్లోకి వచ్చాం కదా, నేను గురువుల్ని సందేశం అడిగి వాళ్ళని అదే ధ్యానంలో తలుచుకున్నాను అనమాట. వస్తానే తలుచుకునేలేకి ఈ డాక్టర్కి ఏమనిపించిందేమో మళ్ళీ పిలిచాడు. గేట్లోకి వచ్చిన వాళ్ళని పిలిచి, చేస్తామమ్మా ఒంగోలు కల్లా పెద్ద డాక్టర్ ఉన్నాడు, ఆయన పిలిచి చేపిస్తాము. కరెంటు ద్వారా చేస్తారంటే చేతి ఆపరేషన్ చేస్తారంట. చేతి ఆపరేషన్ చేస్తాం, కరెంట్ తోటి వద్దులే, పెద్ద ఆయన కదా అని చేశారు. ఆయనకు చేసిన దాకా నేను ధ్యానంలోనే ఉండా ఆ రూమ్లో. ఇక చేశారు. ఆయన ఇప్పుడు కూడా బాగానే ఆరోగ్యంగా ఉన్నాడు. ధ్యానంలోకి వచ్చినాక మాకు ఎంతో మార్పులు. ఆయన మైండ్ కూడా బాగానే ఉంటుంది. ఎప్పుడన్నా అట్లా వచ్చి అట్లా పోతుంటదే కానీ నేను వచ్చినప్పుడల్లా నాతోటి పాటు ధ్యానానికి వస్తాడు. పత్రిజీ గురువు గారిని ఎప్పుడెప్పుడు కలిసినప్పుడు మీకు ఎలాంటి అనుభవాలు కలిగినాయి? పత్రిజీ గురువు గారిని విశాఖపట్నంలో ధ్యానం అప్పుడు కలిసాము. సెకండ్ ఇచ్చారు ఆయన సెకండ్ ఇస్తే అదేందో ఒళ్ళంతా అది ఒక విధంగా ఉంది నాకు. మళ్ళా కర్తాల్లో ఏమైందంటే అక్కడ పిరమిడ్ ఓపెన్ చేసినప్పుడు కూడా పోయి అప్పటి నుంచి ప్రతి సంవత్సరం కర్తాలకు పోతానే ఉన్నాం. ఆయన ఎక్కడికి వచ్చినా క్లాస్ ఉందని హరిగారు చెప్తే పలానా చాటుకని ఇక్కడి నుంచి ఈత మొక్కల నుంచి ఒక 10 మంది 20 మంది దాకా పోయేవాళ్ళు. యాన్లు కానీ ఆటోలు కానీ పెట్టుకొని ఎక్కడ క్లాస్ చెప్తున్నా వెళ్ళేవాళ్ళం మేము. ఆయన వెళ్ళిన కాడల్లా సెకండ్ తీసుకునేవాళ్ళం మేము. సార్ ధ్యానపరంగా సందేశాలంటే మనం సందాలకి తిరిగేటప్పుడు కానీ ధ్యానం గురించి అందరికి చెప్పేటప్పుడు కానీ మన ఎమ్మటే ఉండేవాడు సార్. మన ఎమ్మటే ఉండి ఆయన లాల్చి ప్యాంట్ వేసుకొని వస్తున్నట్టే అనిపించేది. నడుస్తున్నా కూడా కళ్ళు తెరిచి ఉండా కూడా ఆయన మన ఎమ్మటే వస్తున్నట్టు చాలాసార్లు చూసా నేను ఆయన్ని. మళ్ళీ పిరమిడ్లో చాలాసార్లు చూసా. మళ్ళీ మా అక్క కొడుకు వాళ్ళ ఇంటింటి ధ్యానం పెట్టినప్పుడు సార్ వచ్చి కూర్చున్నాడు. సార్ చాలా సార్లు మొన్న పడ్డప్పుడైతే ఒక కుర్రబ్బాయిలాగా చెట్టు ఎక్కి, అంత పెద్ద చెట్టు, ఆ టెంకాయ చెట్టు, ఆ చెట్టు ఎక్కి కింద టెంకాయ పడేశాడు. టెంకాయ చెట్టు కింద నేనుండా. టెంకాయ పడేస్తే అది ఎట్లా ఉందంటే నెర్లు ఇచ్చింది కింద పడేసేలేకి. నెర్లు ఇస్తే
ఆ టెంకాయల నీళ్లు తాగాని అంటున్నాడు పైనుండి ఆయన. ఆ టెంకాయ నీళ్ళు ఎట్ట తాగేది, ఇదంతా నెర్లిచ్చుంది, దీంట్లో నీళ్ళు వెయ్యి అని అంటే వండి తాగాని అంటున్నాడు. చాలా సేపు వాదన జరిగింది మాకిద్దరికి. ఇక తర్వాత అది నువ్వు తాగుతావా లేదా అనేలే గదివేలేకే అది చూస్తే ఇటు ఒలవంగానే నీళ్ళు ఉన్నాయి దాంట్లో. మనం ఏదన్నా కత్తితోడు కొట్టడం, రాయితోడు కొట్టడం అయితే అయితే వచ్చే నీళ్ళు అయ్యుండ్లా ఇట్లా ఆ నెర్రి కాడ పట్టుకోగానే శీలవంగానే వచ్చేసినాయి చేతితోటి. అట్లా నన్ను నా ఎమ్మటే ఉంటున్నాడు. మా ఆయన కూడా ఒకసారి మొన్న ఈ మధ్య ఇటీవల తిరుపతి పోయాడు. తిరుపతి పోయి అక్కడ మారిపడిపోయాడు, మైండ్ లేకుండా పోయి మారిపడిపోయి 5 రోజులు ఆడే ఉన్నాడు తిరుపతి కొండ మీద. తిరుపతి కొండ మీద ఉంటే నాకు మా బావ కొడుకులకి చెబితే వస్తాడులే ఆయన అని చెబుతున్నారు. నాకేమో వస్తారులే అని ధైర్యం. ఇంతకుముందు వెళ్ళాడు, వెళ్తే ఎమ్మటే వచ్చేవాడు, దేవుని దర్శనం కూడా చేసుకోడు, ఎమ్మటే వచ్చేవాడు. ఆ కీలో బాగాలేక అది ఇంక సరే వస్తాడులే అని ధైర్యం అన్నమాట. నాకెందుకు గురువుల సందేశం నేను వారిని అడుగుతుంటా, సందేశాలు తీసుకుంటుంటా, ఇక నా ధైర్యం అన్నమాట. సరే అని చెప్పి వస్తాడులే అని ధైర్యం. అయితే వీళ్ళు ఎవరు పట్టించుకోవాలి, ఆ బావ కొడుకులు ఎవరు. నాకా పిల్లలు లేరు కదా, ఎట్లా అనుకుంటున్నా. సరే అని చెప్పి 5 రోజులు పైనే ఉన్నాడంట ఎగతురతలో. ఉంటే అక్కడ కూర్చొని ఉంటే ఈ పెద్ద ఆయన ఎవరో ఎట్లా ఉన్నాడు, ఇంటికి జారుతాడో లేదు, ఏ ఊరంటే మా దేశముఖలు అని చెబుతున్నాడంట. వాళ్ళేమో సెల్లుల్లో చూసుకుంటే ఒంగోలు, టంగుటూరు, సింగరాయకొండ అవి కనిపిస్తున్నాయి అంట సెల్లులో. ఈత ముక్కలు ఏడైంది వాళ్ళకి తెలియట్లేదంట. సరే ఇక బండి అటు పైకి పోయే బండి ఎక్కాడంట, ఇటు వచ్చే బండి తెలియక. ఎక్కి కూర్చుంటే ఏ ఊరు పెద్ద అయినా అక్కడ ఆ బండిలో ఉన్నవాళ్ళు అడిగితే ఆయన ఏం చెప్పాడంటే, మేము ఇట్లా బావాలు ఒంగోలు టంగుటూరు ఇవి చూపిస్తున్నాయి అంటే ఒంగోలు అన్నాడంట. అయితే పెద్ద అయినా నువ్వు దిగు, ఎట్లా పోతావు, ఇది ఇటు పైకి పోయే బండి, ఇది ఒంగోలు పోయేది కాదు అని వాళ్ళు దించి ఒక అన్నం పొట్లం ఇచ్చి దించారంట పక్క స్టేషన్లో. ఇక అక్కడ నుంచి ఒంగోలు పోయే వాళ్ళని తోడు చేసుకొని ఆ బండిలో ఎక్కాడంట. చేతిలో డబ్బులు అక్కడ దొంగ ఆయన కానుకాడంట. చేతిలో డబ్బులు లేవు, ఎలా రావాలా. అయితే ఈయన తిక్కట ఎవరు అడగలేదంట. కానీ ఆ బండిలో ఉండేవాళ్ళు ఆ మహానుభావులు ఎవరు ఒక 100 రూపాయలు ఒకళ్ళు, 50 రూపాయలు ఒకళ్ళు, 20 రూపాయలు ఒకళ్ళు ఇవి పెట్టుకొని అక్కడ తిక్కట ఎవరు అడగలే నిన్ను అని ఒంగోలులో దించారంట. అట్లా సరే ఈయన రాలేదని అనుకుంటున్నాను. జానంలో కూర్చుంటే మా ఇంటి పక్క ఇదే బాగులేని పిల్లోడు నేను రాయమని పంపించారు గురువులు అని చెబుతున్నా. ఆ పిల్లోడు ఆడుకుంటూ వచ్చాడు. తాతేడి అని అడిగితే తాత జానానికి పోయాడులే అని అన్నాడు. అయితే ఎప్పుడు వస్తాడు అన్న. ఇప్పుడే వస్తాడు అని అన్నాడు. ఆ పిల్లోడు లేక ఏమన్నా గురువులు దూరారో ఏమో అనిపించింది నాకైతే. వచ్చారు, అట్టనే వచ్చాడు ఆ పిల్లోడు. అటు పోయాడు, వాకిలి దాటి ఆయన అట్టనే వచ్చాడు ఇంటికి. వచ్చి నేను బాధలు పడ్డాను, నేను అమ్మో ఈ జీవితంలోకి బాలేను అని చెప్పి ఆయన అన్నాడు. మరి ఈ ధ్యానంలోకి వచ్చిన తర్వాత ఎన్నో రకాలైనటువంటి అద్భుతమైనటువంటి అనుభవాలను పొందారు కదా. మరి ఈ ధ్యానపరమైనటువంటి సేవా కార్యక్రమాలు ఏ విధంగా మీరు చేస్తున్నారు? సేవా కార్యక్రమాలు అంటే నాకు చేయగల శక్తి వరకు నేను చేస్తానే ఉన్నాను. పాంప్లెట్లు పంచడం కానీ, ధ్యానం గురించి చెప్పటం కానీ, పక్కల వాళ్ళకి కానీ నా శక్తి వాళ్ళకి చేస్తానే ఉన్నాను. సేవా కార్యక్రమాలు అంటే ఏ ఊళ్ళకి పోయినా కూడా ఇక్కడి నుంచి ఈత ముక్కల వాళ్ళతో బాత, నేను వయసుతో సంబంధం పెట్టుకోను, వాళ్ళతో బాత నాకు అంత శక్తి వచ్చిద్ది అన్నమాట. ధ్యానం పరంగా తిరిగి చెప్పాలంటే ధ్యానం గురించి అట్లా చాలా సాట్లకు పోయా. ఇప్పుడు ర్యాలీల్లో పాల్గొనటము, పిరమిడ్లు కట్టాలంటే అక్కడికి డబ్బులు వసూలు చేయటము, కర్తాల్లో కూడా చాలామంది అడుగుతుంటారు పిరమిడ్లు కట్టాలమ్మా డబ్బులు ఇవ్వండి అని. అంటే ఏదో మాకున్న దాంట్లోనే అక్కడ పంచుతూ ఉంటాము. అక్కడ చాలామందికి పిరమిడ్లు అంటే నాకు అంత ఇష్టం అన్నమాట. ఈ ధ్యానంలోకి వచ్చిన తర్వాత అంతకుముందు నేను దేవుళ్ళు పూజ కూడా మానేశాను అన్నమాట. ఆ భగవంతుడు మన ధ్యానంలోకి వచ్చిన ఆయన దర్శనం చూసా నేను. ఒక జ్యోతిలాగా అక్కడ ఒకరోజు చూసా నేను. అరిగారితో చెప్పేట జ్యోతిలాగా వెలుగుతుందయ్యా, అక్కడ సమూరు లేదు ఏమి లేదు, ఆ జ్యోతి ఎంత ప్రశాంతంగా వెలుగుతుంది లోపల అని చెప్పి, ఇంకా కోటి సూర్యుడి కాంతిలో వెలిగిద్ది జ్యోతి అని చెప్పారు. నేను అట్లా దర్శనం చేసుకున్నా. మన లోపల దేవుడు అంటే మన లోపలే ఉన్నాడు. ఇట్లా పూజలు, ఈ పూలు దింపి దండలు కట్టి ఈ వేయటం ఇవన్నీ వేస్ట్, అసలు సమయం అంతా వృధా. ఆ సమయమే ధ్యానానికి ఉపయోగపడుద్ది అని చెప్పి నేను ఇక ఆ పూజలు మానేసా.
మానేశాను. చానాళ్ళ మించే మానేశా. పిఎంసి ఛానల్ గురించి మీ మాటల్లో పిఎంసి ఈరోజు ఏ విధంగా సమాజానికి ఉపయోగపడుతుంది? పిఎంసిలో ఎలాంటి కార్యక్రమాలు మీరు చూస్తున్నారు? అవి మిమ్మల్ని ఎలా ప్రభావితం చేస్తున్నాయి? చివరిగా మీ మాటల్లో పిఎంసికి మీరు ఎలాంటి సహాయ సహకారాలు అందిస్తున్నారు? పిఎన్సి ఛానల్లోకి నా వంతుగా సహాయం నాకు తోచినంతట్లో మా ఆయనకి పింఛన్ వచ్చిద్ది. ఆ పింఛన్లో ఫస్ట్ తారీఖే మా వంతుగా మా శక్తి కొలది ఈ ఛానల్కి పంపించే వారికి ఇస్తాను. పిఎన్సి ఛానల్ అంతకుముందు మాకు టీవీలో వచ్చేది కాదు. రాపోయినా సరే ఇంకొక ఛానల్ మార్చుకుంటే డబ్బులు కడితే వచ్చిద్ది అని చెప్పారు. నేను కావాలనే 3000 కట్టి ఆ ఛానల్ పెట్టించుకున్నా. పిఎన్ ఛానల్ పెట్టుకున్నా. అందులో అనుభవాలు, ఒక్కొక్కళ్ళ అనుభవాలు, గురువుల సందేశాలు, మాస్టర్ల సందేశాలు నాకు ఎంతో ఆనందంగా ఉంటుంది. అందరికి చెబుతున్నాను కూడా, ఇట్లా ఛానల్ చూడండి, ఎంతో బాగుంది, నాటికలు కాదు, ఇట్లా పిఎన్ ఛానల్ చూడండి అని. అట్లే ఈ ఛానల్ చూసి చాలామంది మార్పు వచ్చింది అని కూడా ఛానల్లో చెప్పారు. చాలామంది మారారని. అట్లాగే నాకు కూడా చాలా వరకు మారాను నేను ఆ పిఎస్ ఛానల్ చూడటాన. ఎంతో ఆనందంగా ఉంటుంది. చివరిగా ఈ ధ్యానం ఈ సమాజానికి ఏ విధంగా ఉపయోగపడుతుంది? ఈ ధ్యానం సమాజానికి బ్రహ్మాండంగా ఉపయోగపడింది. ఈ ధ్యానం చేసిన వారికి ఎంతో బాగా ఉంటుందని చెప్తున్నాను నేను. సమాజానికి ఉపయోగపడిద్ది ధ్యానం చేస్తే. పిఎస్ ఛానల్లో ఇప్పుడు మనం ఇంటింటికి తిరిగి చెబితే చాలా టైం పట్టిద్ది. ఛానల్ కానీ వస్తుంటే ప్రతి వాళ్ళు చూస్తారు, అందరూ తెలుసుకుంటారు, అందరూ ధ్యానంలోకి వస్తారు. అందరికీ ఉపయోగపడిద్ది పిఎన్ ఛానల్. చూశారు కదా మిత్రులారా, జ్వాలాలక్ష్మి గారి యొక్క ధ్యాన అనుభవాలు ఎంత అద్భుతంగా ఉన్నాయో. వింటూ ఉంటే ఇంకా వినాలనిపిస్తూనే ఉంది. అంత అద్భుతంగా ఉంది. ఏ చదువు లేదు, కానీ ఎంతో తీవ్రమైన సాధన. రోజుకి కనీసం 5 నుంచి 10 గంటల సేపు సాధన చేస్తూ తన వంతుగా విశ్వ కళ్యాణంలో భాగంగా అన్ని రకాలైనటువంటి సేవలు తన్మందం చేస్తూ ఎంతో అద్భుతంగా వారి జీవితాన్ని పండించుకున్నారు. కాబట్టి ఇంత అద్భుతమైనటువంటి అనుభవాల్ని, జ్ఞానాన్ని వారు మన పిఎంసి ప్రేక్షకులందరికీ అందించినందుకు వారికి మనందరి తరపున హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు మేడం. ఈ ధ్యానము నేర్పించిన పత్రి సారు విదేశాల్లో నేర్పించారు. హరిగారు ఈ ఈతముక్కల గ్రామానికి ధ్యానం తీసుకొచ్చినందుకు చాలా ధన్యవాదాలు హరిగారికి. ఈ అవకాశం ఇచ్చిన పత్రి సార్కి, పిఎన్ ఛానల్కి ధన్యవాదాలు.